అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైకేఎంఎస్ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ముద్ద అన్నం చేశాను. ముందుగా ముద్ద పెట్టుకొని తింటా ఉంటే సూపర్గా ఉంది. మాకైతే రోజు ముద్ద ఉండాలి. ముద్ద లేకపోతే ముద్ద దిగదు మాకి. ముద్ద తింటే హెల్తీ కూడా. తినండి బాగా. ఫైనల్ టచ్ రైస్ ఉలవలతో తింటా ఉంటే సూపర్గా ఉంది. ఏమి పప్పు ఇట్లా తింటాను అనుకుంటున్నారా? అందరూ అంతేలేండి. మీ ఇంట్లో కూడా మీరు ఇట్లే తింటారు కదా. నేనైతే ఇదే నా తిండి. ముందుగా మనం కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే నైఫ్తో కట్ చేయను. ఇదే నా కత్తిపీట. నాకు కత్తిపీటతోనే అలవాటు అయిపోయింది. ఇలానే కూర్చొని కట్ చేసుకుంటాను. ముందుగా మనం కొబ్బరిని తురుముదాం. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది, అందుకే నేను ఇది యూజ్ చేస్తాను. తురిమిన తర్వాత మనకి ఎంత కావాలో 2 టమోటాలు, 1 పొటాటో ఉంటే నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను, వెల్లుల్లిగడ్డ, దాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఇవి కారంకి. కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం. కొన్ని పల్లీలు వేయించుకొని, పల్లీలే టేస్ట్ మనకి ఉలవలకి. తర్వాత టమోటా, వెల్లుల్లి, పల్లీలు, కొబ్బరి ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుందాం. టమోటాలు కొన్ని ఫ్రైకి పెట్టుకోండి, కొన్ని మిక్సీకి వేయండి. కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రైకి పెట్టుకోండి, కొద్దిగా సాంబార్లో వేయండి, బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా కారం పొడి, గరం వేసి మిక్సీ పట్టుకోండి. కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే మనకి ఈ మ్యాటర్లో రెడీ అయిపోతుంది కారం. తర్వాత కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి టమోటా, పచ్చిమిర్చి, జీలకర్ర, పొటాటో వేసి ఫ్రై చేసుకొని, తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఉలవలు, శనగలు వేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ పచ్చి వాసన అంతా పోతుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న కారం వేసి, నీళ్ళు వేసి, ఉప్పు వేయడమే. తర్వాత కుక్కర్ని మూత పెట్టేస్తే 2 విజిల్స్కి సాంబార్ రెడీ అయిపోతుంది. తర్వాత నేను ఒక సైడ్లో ముద్దకు పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకొని దాంట్లోకి రైస్ వేసి ఉడికిన తర్వాత 1 కప్పు పిండి వేసి ఉడకనిద్దాం. కొద్దిసేపు ఇలా కట్టెపెట్టి అంటా ఉండాల. బాగా పిండి ఉడికిన తర్వాత మనకి ముద్ద రెడీ అయిపోతుంది. ఇలా తిప్పుకోవాలి. ఈ మ్యాటర్లో ముద్ద అయిపోతుంది గ్యాస్ మీదే. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ముద్ద దించుకొనేసి ఇలా నీట్గా కట్టెలో ఉండేదంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత దీన్ని ఉంటలు కట్టుకుందాం. ఇప్పుడు ఇది ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకొని పిండి ఉండకుండా కలుపుకోవాలి. వాటర్ అద్దుకుంటూ ఒక ప్లేట్లో ముద్దని పెట్టుకొని ఇలా ఉండలు కట్టుకోవడమే. చాలా కాలుతుంది అసలు. వాటర్లో అద్దుకుంటూ కలుపుకోవాలి. ఆరే వరకు వదిలేయకూడదు. ముద్ద గట్టిగా అయిపోతుంది, తినేకి కూడా రాదు. వేడిగా ఉన్నప్పుడే మనం వాటర్ అద్దుకుంటూ ఇలా ఉండలు కట్టుకుంటే మనకి ముద్దలు రెడీ అయిపోతాయి. ఎక్కువ కాలుతుంది, అందుకే నేను ఊపుకుంటున్నాను చేతుల్ని. ముద్ద రెడీ. మనం సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లో. ముద్ద, మనం చేసుకున్న సాంబార్ రెడీ. వీడియో చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైకేఎంఎస్ ఫ్యామిలీ ఛానల్.